హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఈ రోజు అయితే మరొక మంచి వ్లాగ్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి వీడియో షూట్ చేసినప్పుడు కొన్ని మాట్లాడదాం అనుకుంటాను, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అందులో సగం మోయే అయిపోతుంది అనమాట. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో కొన్ని కనబడుతుంటాయి అండ్ మీతో అయితే చాలా చెప్పాలని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడైతే నేను నా ఆయుధం పట్టుకొని రెడీ అయిపోయాను, వీడియో షూట్ చేస్తాను కదా. సో ఈసారి కొంచెం ఏంటంటే 2-3 డేసే కొంచెం క్లైమేట్ కూడా కొంచెం మార్పుగా ఉంది. సో గొంతుకి కూడా కొంచెం గరగరగా ఉంది, ఏమనుకోవద్దు. సో కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఈ వీడియోలో నేను నా కోసం అయితే కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా పేరు కుసుమ అండ్ నేను ఒక హౌస్ వైఫ్ నండి. మా వారు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. మాది శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు అనమాట. నాకు ఒక అమ్మాయి అండి, తనేమో ఇప్పుడు డిగ్రీ చదువుతున్నది. సో నేనేంటంటే తనకి చదువులో కొంచెం హెల్ప్ చేస్తుంటాను. ఇంటి పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కసారి బద్ధకం కూడా, నెగ్లెక్ట్ కూడా చేసేస్తూ ఉంటానండి, స్కిప్ చేస్తాను. ఎందుకంటే ఆ పని నాకు ఆ టైంలో చేయబుద్ధి వేయదు అని అంటే కొంచెం ఆపేస్తానండి. సో ఇంకోటి ఏంటంటే మా అమ్మ కూడా మాతోటే ఉంటుంది. అండ్ ఇంకోటి నేను ఇంటర్ వరకే చదివానండి, ఏదో పెద్దగా చదివలేదు. ఎందుకంటే అప్పట్లో మా డాడీకి ఏంటంటే అమ్మాయిలకి కాలేజ్కి వాటికి పంపించడం అంటే భయం అనమాట. సో మీకు అర్థం అయ్యే ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ అయితే అయిపోయింది అనమాట. మ్యారేజ్ అయ్యి నాకు 19 years అయిపోతున్నదండి. మరి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసానండి 2 years అవుతుంది, అంటే 1 year పైన అవుతుంది అనమాట. ఒక ఛానల్కి ఏంటంటే చాలా తప్పులు చేసేసి ఆ ఛానల్ అయితే కొంచెం స్పాయిల్ అయినట్టుగానే అనిపిస్తున్నది. సో ఇంకొక హోప్తో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి, ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో. దీనికి వచ్చేసి రీసెంట్గా అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. అయితే యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానని చెప్పేసి మీతో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్లో చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి. ఎందుకంటే కొంతమంది అంటుంటారు చూడండి, నేను నా ప్యాషన్ ఇది, నా తాలూకా ఇష్టమే అని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను ఆ మాట అస్సలు అనను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డబ్బులు సంపాదించడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఒక హౌస్ వైఫ్కి ఏంటంటే చాలామంది దృష్టిలో అర్రే ఇతని ఇంట్లోనే కదా ఉంటుంది, ఏం పని చేస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది దృష్టిలో ఒక హౌస్ వైఫ్ అంటే ఇలాగా అనిపిస్తుంది. కానీ మనం చేసే పనులు ఎదుటి వాళ్ళకి కనబడాలండి చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే బోల్డ్ మంది అంటే హౌస్ వైఫ్ సంగతి చెప్తున్నాను, పాస్ట్ని తలుచుకొని అలా బాధపడుతుంటారు. అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని చెప్పేసి భయపడుతూ ప్రజెంట్ని స్పాయిల్ చేస్తుంటారు. సో నాలాంటి హౌస్ వైఫ్లకి నాకు తెలిసినంతలో కొంచెం మోటివేషన్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓవర్ థింకింగ్ మనం ఆపేయాలండి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసి రాత్రులు నిద్ర పట్టకుండా ఏ పని చేస్తున్నా, ఇప్పుడు చూడండి పొయ్యి దగ్గర ఉన్నామా ఆలోచన ఎక్కడో ఉన్నదనుకోండి, ఆ చేసిన వంటకాలన్నీ కూడా పాడైపోయి ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అర్రే నేను పాస్ట్లోని ఇలాగ అవ్వబోయేదాన్ని, నేను ఇలా చేసి ఉండేదాన్ని, నాకు అదంటే ఇష్టం, చేయలేకపోయాను, రోజులన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి అలా బాధపడుతుంటారు. అలాగ అస్సలు వద్దండి. మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో ప్రజెంట్ అంటే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఎటువంటి తప్పు లేదు. మనం కష్టపడి పని చేస్తే ఎటువంటి తప్పు లేదండి. ఇప్పుడు చూడండి, ఇంటి తలక రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మన పైనే ఉంటుంది కదా. కాబట్టి మనం ఎలాగుండాలండి, స్మార్ట్గా ఉండాలన్నమాట. చూడండి, మనం ఈ హౌస్ అంటే హోమ్ మేకింగ్ కోసం ఎటువంటి డిప్లొమా తీసుకోం, ఎటువంటి కోర్స్ కూడా తీసుకోం. కానీ టైం మేనేజ్మెంట్ అనేది, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏంటి ఇష్టం, అదంటే ఇష్టం లేదా అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదండి. అలాంటి కెపాసిటీ ఉండే మనలో మనం అంటే శుభ్రంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ తర్వాతనే మీరు బాగుంటే ఇల్లంతా బాగుంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ హ్యాపీగా ఉంచుకోండి అండ్ మీ టైం అనేది తప్పకుండా స్పెండ్ చేయండి. అంటే ఏంటి, మీకు అసలు టైం దొరకదు అని చెప్పేసి అనుకుంటున్నారా, పక్కన పెట్టండి. ఏ పని చేస్తున్నారంటే అది కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకొని మీ టైం అంటే తీసుకున్న తర్వాత అండి ఒక పాట వింటున్నారా, లేకపోతే ఫోన్లో కొంచెం ఏవైనా సీరియల్స్ చూడడానికి ఇష్టపడుతున్నారా, సిరీస్ చూడడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే పాలు టీ కాఫీ ఏది తాగుతారంటే కొంచెం ఎలాగంటే రిలాక్స్గా ఫీల్ అయిపోతారనమాట.
సో మాటలోనండి స్క్రీన్ ప్లేలో అయితే నా బ్రేక్ఫాస్ట్ అంటే ప్రిపేర్ చేసేసాను అండ్ వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో షూట్ చేస్తున్నాను కదా, కొంచెం కౌంటర్ టాప్ కూడా నీట్గా ఉంటే బాగుంటుంది కదా, గలీజ్గా ఉంటే అంటే వీడియో షూట్ కోసమే కాదండి, నాకు కూడా నచ్చట్లేదు అనమాట. సో ఏంటంటే పెద్ద పెద్ద వస్తువుల్లో మనం వండేసి అలా నింపే బదులు నేను ఏం చేస్తానంటే అవన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తానండి. అండ్ ఎప్పటికప్పుడు మన సింక్లో పడే గిన్నెలు కూడా తోమేసుకుంటానండి. తర్వాతనే మనకి పని అంతా తగ్గుతుంది అనమాట. సో కట్ చేస్తే ఇది వచ్చేసరికి మధ్యాహ్నం అవబోతున్నానండి. కొంచెం బట్టలు ఇవన్నీ ఐరన్ చేయడానికి ఉండి అండ్ మెయిన్గా ఏంటంటే అమ్మాయికి కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పేసి నేనైతే వచ్చేసాను అనమాట. తనకి అన్ని రెడీ అంటే తను రెడీ అవ్వగలదండి, కానీ కొంచెం తనకి చదువుకుంటే టైం కలిసి వస్తుంది కదా, సో కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేస్తుంటాను అనమాట. మరి ఈ సీన్ చూసి భయపడకండి. ఇది వచ్చేసరికి మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మాదేంటంటే కబోర్డ్స్ ఏంటి లేవు, ఏవైనా కొన్నామనంటే వేసుకొని మళ్ళీ దాచే ముందరైతే మన గూడు పరిస్థితి ఇలానే ఉంటుందండి. సో నేనేంటంటే ఒక్కొక్కసారి అంటే 2 నెలలకో 3 నెలలకో కొంచెం గలీజ్ అయిపోతే ఇవన్నీ నేను సర్దుతుంటాను అనమాట. సో చూసారు కదండి, అవన్నీ తీసేసాను. అండ్ ఏంటంటే మనం సెల్ ఫోన్స్ కొంటూ ఉంటాం కదా, ఏంటంటే మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను, మనకి ఆర్గనైజేషన్ చేయడానికి కొన్ని అంటే డొక్కులు ఇవన్నీ కూడా అంటే వేరే వేరేగా దొరుకుతాయి. సో నేను అవి తీసుకోకుండా మన మొబైల్ కొంటూ ఉంటాం కదా, ఆ బాక్స్లో అయితే నేను ఇలాగా సర్దుతుంటాను అనమాట. ఏంటి సర్దినా కూడా మళ్ళీ కొన్నాళ్ళు పోతే అదే పరిస్థితి అయిపోతుందండి. కానీ ఏంటంటే ఇలా సర్దుకోవడం అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా. సో కట్ చేస్తానండి. చూసారు కదా, సర్దిన తర్వాత అయితే మీకు నచ్చిందో లేదో కానీ నాకైతే సూపర్గా నచ్చిందండి. మళ్ళీ గలీజ్ చేయడానికి సిద్ధం అయిపోయింది అనమాట మా గూడు. మరి సాయంత్రం అయ్యేసరికినండి అమ్మాయికి అయితే కొన్ని బుక్ స్టోర్లో ఏవో తీసుకోవాలంట. అండ్ నేను కూడా అమ్మతో సహా కూడా వచ్చానండి. ఏంటంటే కొన్ని ఆకుకూరలు ఇవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి. ఇదిగో చూడండి, మా ఊర్లో మార్కెట్ అంటే చీకటి పడిన తర్వాత కూడాను చాలా అంటే కళకళలాడిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పగలు ఎందుకు రాను అని అంటే బోల్డ్ జనాలు ఉంటారు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లో, వాళ్ళందరూ కూడా అంటే పగల టైంలోనే వస్తారు. సాయంత్రం అయ్యేసరికినండి కొంచెం ఖాళీగా ఉంటుంది. ఏంటంటే కొంచెం ఖాళీగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా, అన్ని ఎంచుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఈ టైం అయ్యేసరికి మేమైతే వచ్చామన్నమాట. మెయిన్గా ఏంటంటే అమ్మ కూడా కొంచెం బయటికి తీసుకొచ్చినలాగా ఉంటుంది. ఏంటి ఎప్పుడైనా కూడా మీరు పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి. అది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఎలోన్గా ఫీల్ అవుతుంటారు. మనమే కాదు, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. వాళ్ళు అలాగా టీవీ దగ్గర కూర్చోవడం కానీ లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోవడం కానీ అలా కాకుండా వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి. అలా కొంచెం బయటికి తీసుకొచ్చి తిప్పినలా చేస్తానండి, వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారనమాట. సో చూసారు కదండి, మా ఊరు మార్కెట్ చాలా బాగుంది కదా. ఏంటంటే ఒక్కొక్కసారి అంతా మనం మగవాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా వాళ్ళు తెస్తేనే మనం పనులు అవుతాయి అని చెప్పేసి కాకుండా మనం కూడా ఒక్కొక్కసారి అలా వెళ్ళేసి ఏంటి కావాలి అవన్నీ చూసుకుంటే మనకు కూడా రేట్లు తెలుస్తాయి అనమాట. సో వాళ్ళ మీద డిపెండ్ అయినట్టుగా ఉండదు, మనం కూడా తిరిగేసి అన్నీ తెలుసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ అయితే మీకేంటంటే వెజిటేబుల్స్ అలాగే ఉంటాయి అండ్ జ్యువెలరీ షాప్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ అయితే నేను దాటుకుంటూ బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక షాప్లో నుండి పన్నీర్ దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో దానికోసమే ఈ ట్రాఫిక్ అంతా దాటుకుంటూ మేమైతే వచ్చేసాం అనమాట. సో ఇంట్లో అయితే నేను రొట్లు చేసేసే బయలుదేరిపోయానండి. కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి కొంచెం పట్టుకెళ్ళినవన్నీ సర్దుకోవడం అండ్ నేనేం చేస్తానంటే ఏంటేంటి ఖర్చులు పెట్టానో అవన్నీ కూడా నేను ఒక నోట్ చేసి ఉంచుకుంటానమాట. ఏదర్ ఫోన్లో కానివ్వండి లేకపోతే ఒక పుస్తకంలో కానీ రాసి ఉంచుకుంటాను. ఇంకోటి ఏంటంటే అమ్మకి అంటే ఒకవైపు నడిచేస్తుందండి తను, మరోవైపు ఏంటంటే తనకి కొంచెం మునుకుల నొప్పి కాబట్టి వస్తున్నప్పుడు అలాగా ఆటోలో వచ్చేస్తానమాట తనకి తీసుకుంటూ. సో సరేనండి, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలి అండ్ రైల్వే గేట్ కూడా వేసేసాడండి. చాలా టైం పట్టవచ్చు, మేబీ ఒక 10 నుంచి పావు గంట పడుతుందన్నమాట, వెయిట్ చేయాలి తప్పదు. సో సరేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి నా పనులు అయితే నేను ఫుల్గా బిజీ అయిపోతాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.